అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనములు. మనుషులను నీతి మార్గములో నడిపించుటకు ధర్మశాస్త్రమంతా ఎన్నో విధులతోనూ నియమములతోనూ ఆచారములతోనూ ఆజ్ఞలతోనూ నియమింపబడింది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరూ ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చలేకపోయారు. అందువలన ధర్మశాస్త్రమును బట్టి ఎవరూ నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ధర్మశాస్త్రమునంతా నెరవేర్చిన మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారంతా ఏ విషయములలో ధర్మశాస్త్రమును బట్టి నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో వాటన్నిటిని యందు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న ఈ ఆత్మ నియమము మనకు ఏ శిక్షా విధి లేకుండా చేసి పాపము నుండి మరణము నుండి విడుదల చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, మీ యందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడినట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కృపను బట్టి మీ యందు మేము విశ్వాసముంచుచున్నాము. మీ యందు ఉంటున్నాము కాబట్టి మాకు ఏ శిక్షా విధియు లేదని మాకు బోధించారు. ప్రభువా, మీకు వందనాలు. మీలో జీవమున్నదనైనా మీలో ఉన్నటువంటి ఆత్మ నియమము మా పాప మరణముల నియమం నుండి విడిపిస్తున్నది. ధర్మశాస్త్రము ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడలేకపోయినా మమ్ములను మీ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చుచున్నందుకు మీకు వందనములు చెల్లించుచున్నాం. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనకు తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.